సభకు నమస్కారం. పాత్రికేయ మిత్రులకు, మీడియా మిత్రులందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ గత సంవత్సర కాలంగా బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని పార్లమెంట్ ఎన్నికల ముందు హడావుడి చేసి అసెంబ్లీలో మరి ఒక తీర్మానాన్ని పాస్ చేసి పెట్టిన పార్టీ సంవత్సర కాలంలో అనేక విధాలుగా దాన్ని సాగదీస్తూ ప్రచార యావ తప్ప పని లేదు. దాదాపు అప్పటి నుంచి అక్టోబర్ దాకా ఏం పని చేయలేదు. అక్టోబర్లో బీసీ కమిషన్ని డెడికేటెడ్ కమిషన్కి వేస్తే కోర్టు మొట్టికాయలు వేస్తే దాన్ని మార్చుకున్నారు. దాని తర్వాత మళ్ళీ మరి బిల్లు తీసుకొచ్చినారు మార్చిలో. మార్చి కంటే ముందు ఫిబ్రవరిలో ఏదో పెద్ద కార్యక్రమం చేస్తున్నట్టు సామాజికంగా ఇదో గొప్ప దినంగా ఫిబ్రవరి 4వ తారీఖు నాడు పేర్కొంటూ అసెంబ్లీలో దాన్ని పెట్టినారు. మళ్ళీ దాన్నే తీసుకొచ్చి మార్చిలో ఒక బిల్లు చేసినారు. బిల్లు చేసి ఢిల్లీకి పంపిన తర్వాత 4-5 నెలలు ఇప్పటికీ ఏం పనిచేయలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత 3 నెలల్లో ఎన్నికలు కంప్లీట్ చేయాలన్నాక దాన్ని మళ్ళీ మొదలుపెట్టినారు. ఇయాటి వరకు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి పోయి ఎవడైనా రిప్రజెంటేషన్ ఇస్తారు కానీ ఢిల్లీకి పోయి రిప్రజెంటేషన్లు ఇవ్వకముందే ధర్నాలు చేసిన పార్టీ ఏకైక పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ. ఎవరిని అడగకుండా, ఎవరిని రిప్రజెంట్ చేయకుండా, కనీసం మన వాదన ఢిల్లీలో వినిపించకుండా మరి ధర్నాలకే ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ తెలంగాణకు వచ్చి వాళ్ళు చెప్తున్నది ఏంది, ఢిల్లీలో మీరు ఎక్కడ ఫెయిల్ అయినారు, ఏం జరిగిందని చెప్పాల్సిన అవసరం ఉండే, బాధ్యత ఉండే, అది చెప్తలేరు. ఇప్పుడే కాదు, స్వతంత్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు అదే పరిస్థితి. స్వతంత్రానికి ముందు జరిగిన కులగణన లెక్కలు స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక బంద్ అయినాయి. మనకు కులగణన ఆపిందే కాంగ్రెస్ పార్టీ. కాకకాలేకల్ కమిషన్ని తొక్కిపెట్టింది కాంగ్రెస్ పార్టీ. కేంద్రంలో ఇలా బీసీ మంత్రిత్వ శాఖ లేకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు మండల కమిషన్కు అడ్డుపడ్డది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ చరిత్ర మొత్తం బీసీలకు వ్యతిరేకమైన చరిత్ర. ఇవాళ బీసీలకు ఏదో మేం ఛాంపియన్ అన్నట్టు మాట్లాడడం అది సరైనది కాదు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపాన్ని అందరం అర్థం చేసుకోవాలి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నాక అనేక కార్యక్రమాలు చేసింది, అనేక కుల వృత్తులకు ప్రోత్సాహాలకు ఇచ్చింది. ఇవాళ మత్స్యకారులకు జాబులు ఇచ్చింది, గొల్ల కుర్మలకు గొల్లు ఇచ్చింది. ఇవాళ అనేక కార్మిక సంఘాలకు అనేక కార్యక్రమాలు చేసింది. ఇవాళ అనేక మంది బీసీ బిడ్డల్ని అత్యున్నత సభలకు కూడా పంపింది. నాలాంటి వాడిని, లింగయ్య లాంటి వాడిని రూపాయి ఖర్చు కాకుండా రాజ్యసభ పంపిన ఘనత కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీకే దక్కింది. దయచేసి ఇవాళ మాటల కోసం చెప్పే కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపాన్ని బట్టబయలు చేయడానికి కరీంనగర్ మహాసభ ఇక్కడ స్టార్ట్ అయ్యే ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని, దానికి కాంగ్రెస్ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న స్ఫూర్తిదాయకమైన సభ కాంగ్రెస్ నిజ స్వరూపాన్ని బట్టబయలు చేయడం విధంగా కొనసాగాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఎలా ఉన్నా ఒక నిమిషం.